అందరికీ స్వాగతం. ఈ మధ్య జనాల్ని చూస్తున్నాం కదా. కోవిడ్ తర్వాత ప్రయాణాలంటే ఒక రకమైన పిచ్చి పెరిగిపోయింది. అవును, ప్రతి వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే ఆతృత కనిపిస్తోంది. కరెక్ట్. ఈ కొత్త ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడానికి హెలోజీ హాలిడేస్ అనే ఒక చిన్న కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. హ్మ్, కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత కాంపిటీషన్ ఉన్న ట్రావెల్ రంగంలో ఈ చిన్న చేప పెద్ద తిమింగలం అవుతుందా? లేక పెట్టుబడిదారుల డబ్బును ఊబిలోకి లాగేస్తుందా? ఈరోజు మనం దీని గురించే లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది పైకి కనిపించేంత సింపుల్ ఐపీఓ కథ కాదు. ఎందుకంటే ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. ఎస్ఎంఈ ఐపీఓ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ మీద లిస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే చాలామంది పొరబడతారు. అంటే మెయిన్ బోర్డ్ ఐపీఓలకు, ఎస్ఎంఈ ఐపీఓలకు రూల్స్లో, రిస్కుల్లో, చివరికి కొని అమ్మే పద్ధతుల్లో కూడా చాలా తేడా ఉంటుంది. ఓ, అయితే ఆ తేడాలేంటో, అసలు ఈ కంపెనీ సంగతేంటో వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. సరే. ఈ ఐపీఓ డిసెంబర్ 2 నుండి 4, 2025 వరకు ఓపెన్ ఉంటుంది. లిస్టింగ్ బహుశా డిసెంబర్ 9న ఉండొచ్చు. హ్మ్, మ్హూ. ఇక ధర విషయానికొస్తే ఒక్కో షేరుకు 110 నుండి 118 రూపాయల మధ్య పెట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు కిటుకు లాట్ సైజ్లో ఉంది. అవును. ఏకంగా 2400 షేర్లు. అవును, ఇక్కడే చాలామందికి మొదటి షాక్ తగులుతుంది. సాధారణంగా మనం రీటైల్ ఇన్వెస్టర్లు 14-15 వేలతో ఒక లాట్ అప్లై చేస్తాం కదా. అవును, అదే అలవాటు. కానీ ఇక్కడ గరిష్ట ధర అంటే 118 రూపాయల లెక్కన చూసుకుంటే ఒక్క లాట్ కొనాలన్నా దాదాపు 2,83,200 కావాలి. అమ్మా, 2,80,000. అంతేకాదు, కొన్నిసార్లు రీటైల్ కోటాలో మినిమం 2 లాట్లు కొనాలనే రూల్ కూడా ఉంటుంది. అప్పుడు దాదాపు 5.5 లక్షల పైన పెట్టుబడి. 5 లక్షలకు పైగా కనీస పెట్టుబడా? అంటే ఇది చిన్న పెట్టుబడిదారులను దాదాపుగా దూరం పెడుతున్నట్టే కదా. పూర్తిగా. ఇది అందరికోసం తెచ్చిన ఐపీఓ కాదు, కేవలం కొంతమంది కోసం మాత్రమే అనుమాట. ఇంతకీ ఇంత డబ్బు పెట్టి కొనడానికి ఈ హెలోజీ హాలిడేస్ కంపెనీ ఏం చేస్తుంది? ఏంటి వాళ్ల వ్యాపారం? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళొక ట్రావెల్ ఏజెన్సీ. కంపెనీ 2012లో చండీగఢ్లో మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకే. వాళ్ల మెయిన్ సర్వీసెస్ దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజ్లు, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్, క్రూజ్ ట్రిప్స్ ఇలా అన్నీ చేస్తారు. వీటికి తోడు వీసా, పాస్పోర్ట్, ఇన్సూరెన్స్ లాంటివి కూడా అందిస్తారు. అన్నీ రెగ్యులర్ సర్వీసులే కదా. అవును, కానీ వాళ్ల బిజినెస్ మోడల్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అంటే అందులో ఏముంది ప్రత్యేకత? వాళ్ళు బీ2సి మరియు బీ2బి రెండింటిని టార్గెట్ చేస్తున్నారు. బీ2సి ఈ కస్టమర్ల మీద ఆధారపడితే సీజన్ను బట్టి బిజినెస్ ఫ్లక్చువేట్ అవుతుంది. కార్పొరేట్ క్లయింట్స్ ఉంటే ఏడాది పొడవునా కొంత స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. రిస్క్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఓకే, వాళ్ళ బిజినెస్ మోడల్ బానే ఉంది. కానీ అసలు కథ నంబర్స్లో ఉంటుంది కదా. వాళ్ళు నిజంగా డబ్బు సంపాదిస్తున్నారా? ఆదాయం, లాభాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా. కాగితంపై మోడల్ ఎంత బాగున్నా ప్రాఫిట్స్ లేకపోతే వేస్ట్. వాళ్ళ ఫైనాన్షియల్స్ చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 2024లో వాళ్ళ రెవెన్యూ సుమారు 26 కోట్లు. 26 కోట్లు. అది 2025 నాటికి 28 కోట్లకు పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే 2024లో 1.8 క్రోర్స్ ఉంటే 2025 నాటికి 2.1 క్రోర్స్కు చేరింది. గ్రోత్ ఉంది, కానీ మరీ అద్భుతమైన గ్రోత్ అయితే కాదు. చాలా చిన్న అంకెలివి. కరెక్ట్. కానీ ఇక్కడే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అదేంటి? వాళ్ల బ్యాలెన్స్ షీట్. కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.01x. 0.01 అంటే వాళ్ల మీద దాదాపుగా అప్పులే లేవన్నమాట. అవును, ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అప్పులు లేకపోవడం వల్ల వచ్చిన లాభాల్లోంచి వడ్డీలు కట్టాల్సిన భారం ఉండదు. వచ్చిన డబ్బును మళ్లీ బిజినెస్లోనే పెట్టొచ్చు. ఇది చాలా మంచి విషయం. దీనికి తోడు మరో 2 అంకెలు ఇంకా ఆశ్చర్యంగా ఉన్నాయి. అవేంటి? వింటుంటే ఆసక్తిగా ఉంది. వాళ్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ 50.78%. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసీఈ వచ్చి 44.38%. ఒక్క నిమిషం. 50% ఆర్ఓఈ అంటే వాటాదారుల పెట్టుబడిపై 50% రాబడి వస్తుందా? ఇది నమ్మశక్యంగా లేదు. ఇది సాధారణమేనా ఈ రంగంలో? అస్సలు కాదు. ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. మీరన్నది కరెక్ట్.
50% ROE అనేది దాదాపుగా టూ గుడ్ టు బీ ట్రూ కేటగిరీ. మరి ఎలా సాధ్యం? మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీలు మేక్ మై ట్రిప్ లాంటివి కూడా ఇంత చేయలేవు కదా? చెయ్యలేవు. అవి సాధారణంగా 15–20% రేంజ్లోనే పనిచేస్తాయి. మరి ఈ చిన్న కంపెనీకి 50% ఎలా సాధ్యమైంది? అవును, అదే నా ప్రశ్న. దీని వెనక ఏదైనా ట్రిక్ ఉందా? ట్రిక్ అని కాదు కానీ దానికొక కారణముంది. ఏంటంటే వాళ్ళ ఈక్విటీ బేస్ అంటే వాటాదారుల మూలధనం చాలా తక్కువ. ఓకే. చిన్న మూలధనంతో కొంచెం లాభం చేసినా పర్సెంటేజ్లో అది చాలా పెద్ద సంఖ్యలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టర్ అడగాల్సిన అసలు ప్రశ్న ఏంటంటే, ఈ 50% అనేది నిలకడగా కొనసాగుతుందా లేక వాళ్ళ చిన్న సైజు వల్ల వచ్చిన ఒక్కసారి మాయా? ఆసక్తికరమైన పాయింట్. ఒకవేళ కంపెనీ పెరిగే కొద్దీ ఇందులో సగం అంటే 25% ROE నిలబెట్టుకోగలిగినా అది చాలా పెద్ద గ్రీన్ ఫ్లాగ్. అలా కాకుండా ఇది వన్ టైం వ్యవహారమైతే ప్రస్తుత ఐపీఓ ధర చాలా ఎక్కువ అనిపిస్తోంది. అంటే కేవలం నంబర్ చూసి మోసపోకూడదు, ఆ నంబర్ వెనకున్న కథను కూడా చూడాలి. సరే, ఇప్పుడు వరకు చూస్తే అప్పులు లేకపోవడం, మంచి రాబడి శాతం లాంటి పాజిటివ్స్ ఉన్నాయి. ఇంకేమైనా సానుకూలాంశాలున్నాయా? ఉన్నాయి. మొదటిది మనం ముందే అనుకున్నట్లు ఇండస్ట్రీ గ్రోత్. కోవిడ్ తర్వాత ట్రావెల్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రివెంజ్ ట్రావెల్ అంటున్నారు కదా, అవునవును. అది ఈ రంగానికి పెద్ద ఊపునిస్తోంది. రెండవది, ప్రభుత్వం కూడా దేశీయ అంతర్జాతీయ టూరిజంను ప్రోత్సహించడానికి చాలా పథకాలు తీస్తోంది. ఇది కూడా వీళ్లకు హెల్ప్ అవుతోంది. అప్పులు లేకపోవడం మంచి విషయమే, కానీ ఒక చిన్న కంపెనీ, ముఖ్యంగా ట్రావెల్ లాంటి పోటీ రంగంలో విస్తరణ కోసం అప్పులు తీసుకోకుండా ఇంత నెమ్మదిగా పెరగడం కరెక్టేనా? ఇది వారి గ్రోత్కు ఒక రకంగా అడ్డంకి కాదు అంటారా? అద్భుతమైన ప్రశ్న అడిగారు. అంటే దూకుడుగా వెళ్లాల్సిన సమయంలో మరీ సేఫ్గా ఆడుతున్నారా? కరెక్ట్. ఇది నాణేనికి రెండో వైపు. ఫైనాన్షియల్ స్టెబిలిటీకి, గ్రోత్ అగ్రెషన్కు మధ్య ఉండే ట్రేడ్ ఆఫ్ ఇది. అప్పులు లేకపోవడం వల్ల రిస్క్ తక్కువ, కానీ మీ చెప్పినట్లు కాంపిటీషన్ను తట్టుకోవడానికి, మార్కెట్ షేర్ సంపాదించడానికి ఒక్కొక్కసారి అప్పు చేసి అయినా దూకుడుగా విస్తరించాల్సి ఉంటుంది. వీళ్ళు ఆ పని చేయడం లేదు. ఇది వాళ్లను ఒక సురక్షితమైన కానీ నెమ్మదైన కంపెనీగా మార్చుతోంది. దీన్ని కొందరు పాజిటివ్గా చూస్తే మరికొందరు నెగటివ్గా చూసే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఆ నెగటివ్స్ గురించే మాట్లాడుకుందాం. ఈ పెట్టుబడిలో ఉన్న రిస్కులేమిటి? నా మైండ్లో ఫస్ట్ వచ్చేది ఇది ఎస్ఎంఈ ఐపీఓ కావడం. అవును, అతిపెద్ద రిస్క్ అదే, లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ రిస్క్ సింపుల్గా చెప్పాలంటే, ఈ రోజు మీరు షేర్లు కొన్నారు, రేపు మంచి లాభానికి అమ్మాలనుకున్నారు, కానీ కొనడానికి ఎవరూ లేకపోతే పరిస్థితేంటి? ఓ షిట్! ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. మెయిన్ బోర్డ్ స్టాక్స్ లాగా కొనేవాళ్లు అమ్మేవాళ్లు ఎప్పుడూ రెడీగా ఉండరు. అంటే మీ దగ్గర గెలిచిన లాటరీ టికెట్ ఉండొచ్చు, కానీ దాన్ని క్యాష్ చేసుకునే కౌంటర్ మూసివేసి ఉండొచ్చు. ఇది చాలా పెద్ద సమస్య. ఇక రెండో రిస్క్ మనం ముందే అనుకున్నట్టు అధిక కనీస పెట్టుబడి, దాదాపు 3 లక్షలు. అది ఒక చిన్న ఇల్లిక్విడ్ కంపెనీలో పెట్టడమంటే సాహసమే. మూడోది బిజినెస్ నేచర్. ట్రావెల్ ఇండస్ట్రీ ఒక సైక్లికల్ ఇండస్ట్రీ. అంటే ఎకనామీ బాగుంటేనే వ్యాపారం బాగుంటుంది. రేపు ఆర్థిక మాంద్యమొచ్చినా లేదా మరో మహమ్మారి వచ్చినా జనాలు మొదటగా కోత విధించేది ట్రావెల్ ఖర్చుల మీదే. నిజమే. ట్రావెల్ ఖర్చు అనేది ఒక లగ్జరీ. మనింట్లో భోజనం లాంటిది కాదు, బయట తినే డెజర్ట్ లాంటిది. పరిస్థితులు బాగుంటే అందరూ కోరుకుంటారు, డబ్బులు టైటుగా ఉంటే మొదట మానేసేది దాన్ని. ఈ రిస్క్ ఈ కంపెనీకి ఎప్పుడూ ఉంటుంది. దానికి తోడు వాల్యుయేషన్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడున్న 28 కోట్ల ఆదాయం, 2 కోట్ల లాభానికి వాళ్ళడుగుతున్న ఐపీఓ ధర సరైనదేనా? ఇక్కడే మరో పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఈ ధరను జస్టిఫై చెయ్యాలంటే ఫ్యూచర్లో కంపెనీ చాలా వేగంగా, స్థిరంగా వృద్ధి చెందాలి. కాని అది సాధ్యమేనా? అదే డౌట్. ట్రావెల్ మార్కెట్ ఒక యుద్ధభూమి లాంటిది. మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, యాత్ర లాంటి ఆన్లైన్ దిగ్గజాలొకవైపు, వేల సంఖ్యలో చిన్న ఏజెంట్లు మరోవైపు. ఈ షార్క్ ట్యాంక్లో ఈ చిన్న చేప ఎలా నిలబడగలదు? వాళ్ల స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేకపోతే ఈ వాల్యుయేషన్ను నిలబెట్టుకోవడం చాలా కష్టం. నిజమే. ఇన్ని బలాలు, బలహీనతలు చూసిన తర్వాత మన విశ్లేషణల సారాంశమేమిటి? ఈ ఐపీఓని ఎలా చూడాలి? పాత అనాలిసిస్లో మధ్యస్థాయి రిస్క్, మధ్యస్థాయి రివార్డ్ అన్నారు. కానీ అది చాలా జనరల్గా ఉంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆ పాత వర్గీకరణను పక్కన పెడదాం. దీని మరోలా చూద్దాం.
ఈ ఐపీఓ ఎవరికోసం కాదు, ముందు అది తేల్చుకుందాం. ఓకే, గుడ్ ఐడియా. షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే ట్రేడర్ల కోసం ఇది కాదు. రైట్. తక్కువ రిస్క్ కోరుకునే కొత్త ఇన్వెస్టర్ల కోసం అస్సలు కాదు. తమ పోర్ట్ఫోలియోలో లిక్విడిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ల కోసం కూడా కాదు. మరి ఇది ఎవరికోసం? ఇది చాలా స్పెసిఫిక్. ఒక నిష్ ఇన్వెస్టర్ కోసం. ఎలాంటి ఇన్వెస్టర్ అంటే 1. కనీసం 3 నుండి 5 లక్షల రూపాయలను రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. 2. ఆ డబ్బును కనీసం 3 నుండి 5 సంవత్సరాల పాటు మర్చిపోగలగాలి. 3. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ఉండే లిక్విడిటీ రిస్కులపై పూర్తి అవగాహన ఉండాలి. ఓకే. ఇక 4ది, ట్రావెల్ రంగం భవిష్యత్తుపై గట్టి నమ్మకముండి ఒక చిన్న కంపెనీతో పాటు తాము కూడా ఎదగాలని కోరుకునే దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయుండాలి. ఈ 4 లక్షణాలున్నవారికి మాత్రమే వాళ్ల పోర్ట్ఫోలియోలో ఒక చిన్న శాతంగా దీన్ని పరిగణించవచ్చు. మిగతా అందరూ దూరంగా ఉండటమే మంచిది. అంటే ఇది దాదాపు ఒక వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట. సక్సెస్ అయితే మంచి రిటర్న్స్ రావచ్చు, లేదంటే డబ్బు ఇరుక్కోపోవచ్చు. చాలా స్పష్టంగా చెప్పారు. అవును. కాబట్టి ఈరోజు మనం హెలోజీ హాలిడేస్ ఐపీఓ కథను అన్ని కోణాల్లో చూశాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి: ఇది అధిక కనీస పెట్టుబడితో కూడిన ఒక ఇల్లిక్విడ్ ఎస్ఎంఈ ఐపీఓ. కంపెనీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా కనిపించినా ఆ 50% ఆర్ఓఈ లాంటి అంకెలను గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించాలి. ఇక ట్రావెల్ రంగంలో ఉండే కాంపిటీషన్, ఎకనామిక్ రిస్కులు దీనికి ఎప్పుడూ ఉంటాయి. కరెక్ట్. ఈ విశ్లేషణ అంతా విన్న తర్వాత ఇన్వెస్టర్ తనను తాను ఒక చివరి ప్రశ్న వేసుకోవాలి. మన చర్చంతా ఫైనాన్షియల్ రిస్క్ చుట్టూ తిరిగింది, కానీ ఇంకో రిస్క్ కూడా ఉంది. అదే ఆపర్చునిటీ కాస్ట్ రిస్క్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే దాదాపు 3 లక్షల రూపాయలను అమ్ముడుపోవడం కష్టంగా ఉండే ఈ ఎస్ఎంఈ స్టాక్లో లాక్ చేయడం ద్వారా అదే సమయంలో మెయిన్ బోర్డ్లో దొరికే ఇతర మంచి, సేఫ్, లిక్విడ్ అవకాశాలను మనం వదులుకుంటున్నాం. ఈ ఐపీఓలో మనం ఆశించే లాభం మనం వదులుకుంటున్న అవకాశాల కంటే నిజంగా ఎక్కువ విలువైనదేనా? ఈ ప్రశ్నకు ఎవరికి వారు నిజాయితీగా సమాధానం చెప్పుకున్న తర్వాతే అప్లై బటన్ నొక్కడం గురించి ఆలోచించాలి.